సేవకులకు నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ సెక్రటరీ గారికి, కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కొన్ని నిమిషాలు ఈ సమయంలో దేవుణ్ణి మన మధ్యగా ఆహ్వానించుకుందాం. అందరూ ఎవరు కూడా మౌనంగా ఉండకండి. అందరూ మీ హృదయాలను తెరిచి వాక్యము కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. జీవము గల దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాన్ని మా బ్రతుకులు చేర్చున్నటువంటి మేలును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. స్తోత్రములైనా దేవా, ఎంతో మందికి లేనటువంటి ధన్యతనైనా నీ యొక్క సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి నాయన, నిన్ను ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి స్తుతి చెల్లించుచున్నాము నాయన. స్తోత్రము నాయన. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి స్తోత్రములు, స్తోత్రము నాయన. ఏమిచ్చి నేను రుణము తీర్చుకోలేము నాయన. స్తోత్రము నాయన. నువ్వు మా బ్రతుకులు, మా జీవితాల్లో నాయన, మా కుటుంబాల్లో నాయన, మా పనుల్లో నువ్వు చేర్చినటువంటి మేలును బట్టి, మహోపకార్యమును బట్టి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కరు ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవము గల దేవా స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రము నాయన, ఆలోచనకర్త నీకే స్తోత్రము నాయన. నువ్వు మా బ్రతుకులో చేర్చినటువంటి మేలును బట్టి స్తోత్రములు స్తోత్రములు చెల్లించుచున్నాను నాయన. దేవా, ఈ భయంకరమైన దుర్దినాల్లో, నాశనకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నాము నాయన. ఏ సమయమునికి ఎవరికి ఏమి సంభవించినా తెలియని స్థితిలో మేము ఉన్నాము నాయన. స్తోత్రము నాయన. అయినప్పటికీ నీకు ప్రేమ చేత దినదినము మమ్మల్ని ప్రేమించుచు, మమ్మల్ని పోషించుచు, మమ్మల్ని కాపాడుచు, మమ్మల్ని నడిపించుచున్న దేవా నీకే స్తోత్రము నాయన. ఏమిచ్చి నీ రుణము మేము తీర్చుకోలేము నాయన. దేవా స్తోత్రం నాయన. మా కొరికి నాయన ఆ కలువరి సిలువలో నీ రక్తమునంతటిని కాచి నాయన. దేవా నీ యొక్క ప్రాణమును పెట్టి నాయన మమ్మల్ని విమోచించిన విమోచకుడు దేవా నీకే స్తోత్రము నాయన. ఆ కలువరి ప్రేమను మేము నిరంతరము గుర్తించుచు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, నీ చిత్తానికి లోబడి నాయన నీకు ప్రీతికరమైన మార్గంలో మేము నడవటానికి నాయన ప్రతి ఒక్కరిని చేపట్టుకుని నడిపించగలుగుచున్నాను ప్రభు. స్తోత్రము నాయన. హల్లెలూయా. విడిచి వచ్చిన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు నాయన స్తోత్రం నీ రెక్కల నీళ్ళలో కాచుచున్న విధానం బట్టి స్తోత్రము నాయన. దేవా స్తోత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు నాయన స్తోత్రం నాయన బలహీనత స్థితిలో ఉన్నారు, బలపరచండి నాయన. ఎంతో మంది బిడ్డలు వీజాలు లేకుండా బాధపడుచున్నారు నాయన, వారికి వీజాలు దయచేయండి నాయన. స్తోత్రం నాయన. ఇంకను నీ సన్నిధికి రావడానికి ఆటంకపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ఇంకా సన్నిధికి తోడుకొని రమ్మడుచున్నాను ప్రభా. నాయన నీ సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి, కృప చూపించండి నాయన. ఇంతవరకు నీ నామ మహిమార్థమైన స్తోత్రం నాయన. జరిగించిన ప్రతి ఒక్క కార్యక్రమం బట్టి నీకు స్తోత్రం నాయన. నాయన ఈ బేతేలు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘములో నూతన వెలుగు, నూతన కాంతిని, నూతన ప్రకాశాన్ని నాయన ప్రకాశింపచేయమని ప్రభా. నాయన స్తోత్రం నాయన. ఈ దాసులు నిలబడి నీకు వాక్యాన్ని ఇచ్చుచుండగా వీడంతరాత్మ శక్తి చేత బిడ్డను నింపినాయన. మాకు కావలసిన వర్తమానాన్ని మీరు దయచేయమని ప్రభా. దేవస్తోత్రం నాయన. ఈ రాత్రి కాలపు సమయం ఈ చిన్న ఆరాధన ఈ పాదాలకు సమర్పించుచు యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి.